అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన జాతీయ అవయవ దాన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎస్వి రమణ తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవయవ దాన పక్షోత్సవాలు ఆగస్టు 1 నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన గుంటూరు నగరంలో అవయవ దాన అవగాహన ర్యాలీ నిర్వహించి హిందూ ఫార్మసీ కళాశాలలో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శరీర అవయవ దానం చేద్దాం, మరణించిన జీవిద్దాం అనే నినాదంతో ఆర్గాన్ డొనేషన్ పై గుంటూరులో 15 రోజుల పాటు వివిధ కళాశాలలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు వెల్లడించారు. బ్రెయిన్ డెడ్ అయిన వారు అవయవాలు దానం చేస్తే మరో 8 మందికి పునర్జన్మను ఇవ్వొచ్చు అని చెప్పారు. ఇవాళ ఈ మీడియా మిత్రులు సమావేశం పెట్టింది ఒక ముఖ్య ఉద్దేశంతో ఆగస్టు 3 అంటే వచ్చే సోమవారం నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే అంటే మన జాతీయ అవయవ దాన దినోత్సవము ఆగస్టు 3వ తారీఖు. అలాగే ఆగస్టు 13వ తారీఖు ప్రపంచ అవయవ దాన దినోత్సవం. ఈ 3వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. నేను డాక్టర్ రమణ యశస్వి, నేషనల్ ఆర్గాన్ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ సందర్భంగా 3వ తారీఖు పెద్ద ర్యాలీ మన లార్జ్ సెంటర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దాకా దాదాపు ఒక 600 స్టూడెంట్స్ తోటి, మిగతా ప్రజలతోటి, పౌరులతోటి ఈ ర్యాలీ స్లోగన్స్ తీసుకుంటూ వెళ్ళి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఒక 2 గంటలు అవయవ దానం మీద, దాని ఆవశ్యకత మీద అవగాహన చైతన్య శిబిరం నిర్వహిస్తున్నాము. అందులో మన కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేశాము, శ్రీ సాయికాంత్ వర్మ గారిని, అలాగే వెస్ట్ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారిని, అలాగే హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుంచి జూపూడి రంగరాజు గారిని. వారు అక్కడే ఉంటారు. వాళ్ళు 3వ తారీఖు ఆగస్టు జాతీయ అవయవ దాన అవగాహన దినోత్సవ సందర్భంగా మేము స్పెక్ట్ తరఫున అవయవ దాన దినోత్సవం సందర్భంగా అవయవాలు దానం చేయడము, వాటి మీద ర్యాలీ ప్రోగ్రామ్స్, అలానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మన గుంటూరు జిల్లా టౌన్లో ఉన్న కాలేజెస్లో స్టూడెంట్స్ అందరి మధ్య కూడా, ప్రజలందరి మధ్య అవగాహన తీసుకురావాలని కార్యక్రమాలు రూపొందించుకున్నాము. అందులో భాగంగానే ఆల్రెడీ ఒక 5 days బ్యాకే ఒక షార్ట్ రీల్ కూడా అవయవ దానం మీద తీయడం జరిగింది. హిందూ ఫార్మసీలో మన రమణ యశస్వి గారు స్టేట్ అవయవ దాన అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. అలానే రేపు 3వ తారీఖు హిందూ ఫార్మసీలో అవేర్నెస్ ప్రోగ్రాము, అంబేద్కర్ లార్జ్ సెంటర్ అంబేద్కర్ స్టాచ్యూ నుండి హిందూ ఫార్మసీ వరకు ఒక బిగ్ ర్యాలీ అరేంజ్ చేసుకున్నాము. ఆ ర్యాలీలో కూడా అందరు గుంటూరులో ఉన్న ప్రముఖులందరూ కూడా, కలెక్టర్, కమిషనర్ గారు, అలానే మన వెస్ట్ ఎమ్మెల్యే గారు గల్లమాదేవి గారు, వారందరూ కూడా పాల్గొంటారు. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలానే ఇదే క్రమంలో మేము 13వ తారీఖు వరకు కూడా ప్రోగ్రామ్స్ కంటిన్యూగా ప్లాన్ చేసుకున్నాము. 5వ తారీఖు పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్, అక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ 6th సిమ్స్ ఫార్మసీ కాలేజీ, అలానే 6 కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ ఆల్సో, అక్కడ కూడా ఒక ర్యాలీ ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రాము 6th. అలానే 7th వచ్చి టీజేపీఎస్ కాలేజీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రాము. 8th వచ్చేసి అభ్యుదయ మహిళా కాలేజీలో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేసుకుంటున్నాము. అలానే 13వ తారీఖు కూడా ఇంకొక ర్యాలీ కూడా ప్లాన్ చేయాలనుకున్నాం. సో టోటల్గా ఒక 3-4 ర్యాలీస్ అవుతాయి. అలానే అవేర్నెస్ ప్రోగ్రామ్